హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా డైలీ వ్లాగ్ చేసేసి. సో ఫైనల్గా వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్ తీద్దామని ఇంట్లో మార్నింగ్ నుంచి గుర్తుకు రాలేదు. సో సడన్గా ఇంకా 8:30కి ఆ టైంలో తీద్దాము అని అనిపించి ఇంకా వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్ ఇంకా పూజతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మార్నింగ్ మా వారు డ్యూటీకి వెళ్దామని బాక్స్ వంట అన్నీ తొందరగా చేసేసాను, డైలీ చేసేలాగే. కానీ ఇవాళ తీరా చూస్తే ఎవరు పని వాళ్ళు దొరకలేదు. సో ఒక్కడైపోతాడు, ఒక్కడికి వీలు అవ్వదు కదా చేసుకోవడానికి. సో అందుకే చేసేది ఏం లేక అప్పటికప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో దీపం పెట్టు అంటే దీపం పెట్టాడు. సో ఫోటోలు కూడా తూర్చక చాలా రోజులు అయిపోయింది. లాస్ట్ అమావాస్య రోజు ఏమో క్లీ చేసుకున్నా, తర్వాత డైలీ పూజ చేస్తున్నాం కానీ ఫొటోస్ అయితే తూర్చుకోవడానికి వీలు ఉండట్లేదు. ఇంకా మా వారు డైలీలా పూజ కాకుండా ఇంకా ఫోటోలు తూర్చుకుందామని చెప్పేసి ఫోటోలు అన్నీ దింపుకొని ఫోటోలు తూర్చుకొని పేపర్స్ అన్నీ చేంజ్ చేసేసిండు. మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వు తూడ్చుకోవచ్చు కదా ఫోటోలు అంటే. తూడ్చుకోవచ్చు కానీ పిల్లలతోటి వీలు అవ్వదు. ఇది గుంజుతారు, అది గుంజుతారు, ఇంకోటి వాళ్ళని ఎత్తుకోవడమే ఉంటుంది. నేను చెప్తే అబ్బా ఏమంటారులే పిల్లలు అనేలా ఉంటుంది. బట్ చేసే వాళ్ళకే తెలుసు, పిల్లలతో ఏగే వాళ్ళకే తెలుసు. ఒక్కొక్కరు పిల్లలు ఒక్కో టైప్లో ఉంటారు. ఒక్కొక్కరు పిల్లలతో మెయింటెనెన్స్ ఒక్కోలా ఉంటుంది. ఇద్దరు మగ పిల్లలతో మామూలు విషయం కాదు. నాకైతే చుక్కలు చూపిస్తున్నారు. నేను మా పిల్లలతో వేగడం మా వారికి తప్ప మిగతా చుట్టుపక్కల వాళ్ళందరికీ అర్థమవుతుంది. నువ్వు బాగా వేగుతున్నారో, ఇద్దరు పిల్లల్ని ఒకటేసారి మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పేసి. బట్ మా వారు మాత్రం నువ్వు కాంక చూసుకుంటున్నావు, పొద్దుకులు ఏం చేస్తున్నావు, ఇంట్లో ఉండి ఏం తీసుకున్నావు అని అంటాడు. పీకేటోళ్ళకే తెలుసు, చేసేటోళ్ళకే తెలుసు కదా ఆ తిప్పాలు అనేది. సో మా బాబాకి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వేస్ట్. ఆయన మాట ఏం చేస్తున్నావు అనడం ఆయనకు కామన్ అయిపోయింది, నేను అరవడం కామన్ అయిపోయింది. సో ఇంకా మొత్తానికైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటూ ఫోటోలు అన్నీ తూర్చడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారు హెల్ప్ చేస్తారు కానీ నార్మల్గా చేయరు. ఆ హెల్ప్ చేసే వెనుక ఎంతో గులుగుడు ఉంటుంది అనమాట. నువ్వు అది చేయవు, ఇది చేయవు, ఇది చూసుకోవు, అది చూసుకోవు, పిల్లలను చూసుకుంటే సరిపోతుందా, పిల్లలు ఏమంటారు నిన్ను, ఇది ఒక్కటే ఇక గులుకుంటా వెనకాల నన్ను తిట్టుకుంటూ ఆ పని చేస్తేనే ఆయనకు చేసినట్టు ఉంటుంది. లేకపోతే నార్మల్గా అయితే ఆ పని చేయడం అనమాట. ఈ పూజ చేసేటప్పుడు కూడా అంతే. పూజ ఫోటోలు తుడుచుకొని దీపం పెట్టుకోవడానికి కూడా నీకు అంత బద్ధకం అవుతుంది అనుకుంటూ నన్ను తిట్టుకుంటూ దీపం అయితే పెట్టుకుంటుండు. సో ఫైనల్గా దీపం అయితే వెలిగించుకుంటూ అగరబత్తీలు కూడా కంప్లీట్ చేస్తుండు. ఎప్పుడో చేయక చేసే పనికి డైలీ ఆయనే చేస్తుండ అన్న ఫీలింగ్ తోటి నన్నైతే తిడతాడు. మళ్ళీ ఒక్క రోజు కాదు, ఒక గంట, ఒక అర్ధ గంట పిల్లలను చూసుకో అంటే కనీసం పిల్లల దగ్గర కూరు. ఒక బయటికి వెళ్తే మాత్రం మా పెద్దోడు డాడీ లేకుండా ఉండలేను అన్నట్టు బిహేవ్ చేస్తాడు. బయట వాళ్ళు చూసి కూడా డాడీ చూసుకుంటుండు అని అనుకుంటారు. ఇంట్లో మాత్రం అమ్మే కావాలి, అమ్మే ఉండాలి. మళ్ళీ లాస్ట్కి పడుకోబెట్టే టైంకి కూడా అమ్మ పక్కన ఉంటేనే నిద్రపోవాలి. బయటికి వెళ్తే బయట ప్రపంచానికి వెళ్తే మాత్రం డాడీ ఉండాలి. ఆ డాడీని చూసి, డాడీని ప్రేమ చూసి మళ్ళీ మమ్మీ చూసుకోదేమో, మమ్మీ పట్టించుకోదేమో అని అనుకుంటారు. అట్లా బిహేవ్ చేస్తాడు మా పెద్దోడు కూడా. వాళ్ళ అయ్యకు తగ్గట్టు మా పెద్దోడు తయారైండు. అది సరేలే, మా పిల్లల గురించి మా వారి గురించి చెప్పాలంటే ఒక వీడియో కాదు, ఒక బుక్ కూడా సరిపోదు, అట్లా ఉంటుంది మాది. ఫైనల్గా హారతి పూజ మొత్తం కంప్లీట్ చేసిండు. ఇంకా నిన్న నైట్ అప్పటికప్పుడు వెళ్ళి ప్రసాదం అయితే తీసుకొని వచ్చిండు. ఈ ప్రసాదము యాదగిరిగుట్ట ప్రసాదము వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెచ్చిచ్చారు అనమాట. నైట్ సడన్గా తీసుకొని వచ్చి ముందులో పెడితే ఇంకా తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టేసినాం. అది ఇవాళ ఇంకా పూజ సందర్భంలో అయితే ఓపెన్ చేసిండు. ఇంకా ఆడంగా దేవుడికి ప్రసాదం పెడితే ఈడంగా మా ఊడు కనిపెట్టాడు. ఇంకా దాన్ని వదిలేటట్టు లేడిగా పెట్టుమని అలిగి కూర్చుండు. ఫస్ట్ ఆగ్రనైనా ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాత పెడతామంటే లేదు ఫస్ట్ నాకే కావాలని వాళ్ళ డాడీతో గొడవ చేస్తుండు. వాళ్ళ ఒళ్ళికి దెబ్బ దేవుడికి ప్రసాదం పెట్టేసి హారతి అయితే ఇచ్చిండు. ఆ గంట సౌండ్కి ఆ ప్రసాదానికి ఎట్లా వెయిట్ చేస్తారో చూడండి. మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు, పెద్దోడేమో అలిగి కూర్చొని, చిన్నోడేమో చూస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీని. ఫోటోలు అన్నీ కిందికి దింపుకుంటూ తూడ్చుకుంటూ, కానీ ఆ ఒక్క ఫోటో మాత్రం ఆ గిన్నెల కింద పెట్టేసి లాస్ట్కి దీపం అంతా అయిపోయిన తర్వాత ఆ ఫోటో చూసి ఇంకా సపరేట్గా మళ్ళీ ఆ ఫోటోకి బొట్టు పెట్టి దీపం అంటే హారతి అయితే ఇచ్చేసిండు. ఇంకా లడ్డు ప్రసాదం పెట్టిండు కదా, ఆ ప్రసాదం కోసం ఇంకా పిల్లలు వెయిట్ చేస్తుంటే ప్రసాదం అయితే దింపిండు. చూస్తాం తీసుకో ఫోటో చూసినప్పుడు కొద్దిగా కొట్టాలి మరి ఇస్తలేడు ఇస్తలేడే ఆడిస్తలేడు అట కోప చూడు.
పోయి అని కొట్టు. చూసారు కానీ మా చిన్నోడు పేరుకే చిన్నోడు పెద్దోడితో ఎట్లా కలవాడతాడో వాడికి ఏది తింటే చిన్నోడికి అది కావాలి, అన్న ఏది తింటే తమ్ముడికి అది కావాలి, తమ్ముడు ఏది తీసుకుంటే అన్నకి ఇవ్వాల్సిందే. మళ్ళీ ఒక పెద్దోడు ఏమి ఉత్తగా తినడు, తీసుకొని కొంచెం వాడు తమ్ముడికి ఇస్తాడు కానీ వాడు మొత్తం కావాలి వాడికి, వాడు తినేది. మళ్ళీ మిగతాది ఏదో అన్న తినేదే కావాలి, మనం ఎంత కొత్తది ఇచ్చినా వేస్ట్, అన్న తినేదే కావాలి. ఫైనల్గా చిన్నోడైతే పడుకుండు, ఆడి అలసిపోయింది. ఇంకా కొద్దిసేపు ఆడుకుంటే మళ్ళీ లేచేసరికి ఫ్రెష్ అవుతాడు, యాక్టివ్ అవుతాడు. ఇంకా రెడీ అయ్యి మా బాబు బయటకు అయితే వెళ్తున్నాడు, ఆయనతో పాటు పెద్దోడు రెడీ అయిపోతుండు. ఇంకా పర్సు చూసి పైసలు అని అడిగితే మమ్మీ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి సైకిల్ చేస్తున్నాడు. అని ఇంకా నేను కూడా వస్తాను అని చెప్పేసి వాళ్ళ డాడీతో రెడీ అయిపోయింది. ఇంకా ఎండ ఉంది ఎక్కడికి నువ్వెక్కడికి అని చెప్పేసి డాడీ లోపలికి తోలిస్తున్నాడు. ఇంకా వాడు ఏడుపు కాదు, నేను కూడా పోతాను, ఎండలు అట్లే తోచుండు. ఇంకా తప్పదు కదా, వాళ్ళని ఏడుస్తే మనం ఎత్తుకొని రావాలి. మళ్ళీ పొద్దుకు మనం ఎత్తుకొని ఊపిసిన తర్వాత మళ్ళీ డాడీ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసుకుంటూ కూర్చుంటాడు వీడు. ఇంకా వాడు ఏడు ఆపడానికి ఇంకొంచెం లడ్డు ప్రసాదం పెట్టి వేసింటే అది తినుకుంటూ రిలాక్స్ అయ్యండి. ఇంకా చిన్నోళ్ళు వేసేసరికి వాడికి కొంచెం ముక్కు చేసి పెట్టాలి. నార్మల్గా అవి పెడితే తింటలేడు, వాడికి రోజు ఏదో ఒకటి చేసి కొంచెం టేస్ట్గా ఉంటేనే తింటాడు, లేకపోతే వాడు తిని ఆ కొంచెం కూడా స్కిప్ చేసేస్తుండే, అస్సలు తినడు ఎంత బలవంతం పెట్టినా. ఇంకా వాడి కోసం తప్పదు కదా, పిల్లల కోసము, వాడు తినకపోతే మనకే బాధ, ఇంత ఆకలి అవుతుందో అని మళ్ళీ అట్లా అనిపిస్తుంది. ఇంకా చేసేది ఏం లేదు కదా, చేయాల్సిందే. ఇంకా ఇక్కడ ఉగ్గు కోసం ఆలుగడ్డ క్యారెట్ ఈ రెండు తీసుకొని తురుముకున్న తర్వాత పెసరపప్పు కొంచెం రైస్ కుక్కర్లో వేసి కడిగి మంచిగా పొయ్యి మీద అయితే పెట్టేసిన. ఇంకా అందులోనే తురుముకున్న క్యారెట్ ఆలు కూడా వేసేసి మంచిగా పొయ్యి మీద పెట్టేసి ఒక 3 to 5 విజిల్స్ అట్లా వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత తీసి కొంచెం స్మాష్ చేసుకొని పిల్లలకైతే పెట్టడం, అట్లా వాళ్ళు లేచేసరికి అయితే రెడీ చేయాలి. లేచేసరికి ఇంకా చల్లారిపోతుంది కదా, లేవగానే తిని పెట్టుకోవచ్చు. అట్లా కొంచెం వాడికి ఆకలికి రెడీగా ఉన్నట్టు కూడా ఉంటుంది, ఆకలి అయ్యే టైంకి. సో అట్లా అనమాట. మా పెద్దోడు తినే టైంకి వాడి కోసం 1 వీక్కి 2 వీక్స్కి సరిపడా పప్పులతోటి ఓట్స్ మకానా విట్టు ఒక 2-3 రకాల పౌడర్లు చేసి పెట్టుకునేదాన్ని. అది ఇంకా అప్పటికప్పుడు వేడినీళ్ళలో కొంచెం ముక్కబెట్టి పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు మా చిన్నోడు అట్లా కాదు, అవి ఏవి తినట్లేదు. అప్పటికప్పుడు వెరైటీగా కొంచెం టేస్ట్గా చేసి పెడితేనే తింటుండు, లేకపోతే తినట్లేదు. ఆ మొన్నటి వరకు అవే పెట్టినా అస్సలు తింటలేడు. కనీసం ఇట్లానన్నా ట్రై చేద్దామే అని చూస్తే ఏదో ఇప్పుడు కొంచెం అట్లా తినడానికి ట్రై చేస్తుండు. ఇంకా అది పెట్టేసి ప్లేట్లో అన్నం పెట్టుకొని, అప్పటికి నేను తినే టైంకి లెవెల్ అయిపోయింది. లెవెల్కి అన్నం పెట్టుకుని బయటకు వచ్చిన ఇంకా మా వాడు డ్రైవర్ ఇప్పడం స్టార్ట్ చేసిండు, బాత్రూమ్ వస్తుందని. ఇట్లుంటుంది పిల్లలతోటి. ఇంకా వాడికి బాత్రూమ్ పోయించిన తర్వాత కడిగి వచ్చి చేతులు కట్టుకొని మళ్ళీ నేను తినేసరికి నాకున్న ఆయనతో ఇంట్రెస్ట్ కూడా పోయితే, కానీ తప్పదు కదా, 2 బుక్కలు తింటేనే మళ్ళీ ఒంట్లో ఓపిక అనేది ఉంటుంది. ఇంకా వాడికి 2 బుక్కలు తినిపించుకుంటూ నేను కూడా కొంచెం తినేసిన. నేను తినుకుంటానే వాడికి తినిపిస్తే 1-2 పనులు అయిపోయినట్టు ఉంటాయి. ఇంకా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా పొద్దున దీపం పెట్టడం తోటి ఇల్లంతా పూలు ఈ బూది పౌడర్ అదంతా కొంచెం చెత్త ఉంటాయి. ఇల్లంతా మొత్తం ఒక రౌండ్ పెట్టి ఊడ్చేసిన అనమాట. ఈ ఇల్లు ఊడవడం పొద్దుకేసరికి 4-5 సార్లు ఊడ్చుకుంటేనే, ఏమన్నా రోజుకు ఒక 2 సార్లు 3 సార్లు మాప్ పెట్టి హాల్ అంతా తుడుచుకుంటేనే ఆ బండలు లెక్క ఉంటాయి, లేకపోతే మా ఇల్లు చూడడానికి కూడా బాగోదు. అట్లా ఉంటుంది. అంటే ఇక ఏదో ఒక మరకలు పడుతూనే ఉంటాయి. ఇంకోటి తెల్ల బండలు కదా, తెల్ల బండలు ఇచ్చేసరికి చిన్న ఏది వాటర్ డ్రాప్ పడ్డా అది మరకలు లెక్క అయిపోతుంది. సో అప్పటికప్పుడు అది ఊడ్చుకొని మళ్ళీ ఏమైనా మరకలు చిన్నగా కనిపిస్తే అప్పటికి తుడుచుకుంటేనే అదో రకంగా చూడడానికి ఉంటుంది, లేదంటే చూడలేమన్నమాట. కరెక్ట్గా మా ఇల్లు ఊడ్చినప్పుడు పొద్దుకులు అట్లే ఉంటుంది చూసినా, అప్పుడే వస్తారు మా ఓనర్ వాళ్ళు చూడడానికి. కానీ పాపం వాళ్ళు కూడా ఏమనరు, పిల్లలు ఉన్న కాడ అని చెప్పేసి వాళ్ళు కూడా ఎట్లా వచ్చేస్తారు, కానీ ఏమనరు. ఎప్పుడో ఒకసారి వస్తారు. ఆ వచ్చినప్పుడు కూడా ఇల్లు అట్లే మెస్సీ అట్లే ఉంటుంది ఊడ్చకుండా. ఒక్కోసారి నీట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి అట్లా ఉంటుంది. ఫైనల్గా ఇల్లంతా ఊడ్చేసి ఈ ఎండకి ఇల్లు జుట్టు విరబోసుకొని ఉంటే మనకు అస్సలు సెట్ కాదు. ఇంకా పిల్లలతో అసలే సెట్ కాదు. పీకి ఆ ఉన్న 4 గంటలు కూడా చేతిలోకి వచ్చేసాయి. సో అందుకే ఇంకా చిక్కులు తీసేసి జుట్టు వేసుకున్నాను. మనకు జుట్టు సెట్ కాదు కానీ మొత్తం దువ్వి ఒకడికి పైన కొప్పు పెడితేనే నాకు రిలాక్స్ అనిపిస్తుంది. అబ్బా జుట్టు లేకుండా ఉంటుంది. ఎక్కడికన్నా పోతే తప్ప, బయటికి వెళ్తే తప్ప నేను జుట్టు అస్సలు వేసుకోను. ఎప్పుడో రేర్ కేసెస్లో జుట్టు వేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంట్లో ఉంటే. లేదంటే మ్యాక్సిమం నూనె పెట్టి అయినా కడితేనే కొంచెం రిలీఫ్ ఉంటుంది. పిల్లలు వీక్తారు, జుట్టు అంతా వీక్తారు. ఆడికి పట్టుకొని లేవడానికి కూడా జుట్టే దొరుకుతుంది. నా జుట్టు పట్టుకొని లేస్తేనే లేచినట్టు ఉంటుంది.
అట్లా మనం ఆ నొప్పి తట్టుకోలేక షీగేస్తేనే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ మా చిన్నోడికి ఉగ్గు కూడా రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ కొంచెం మంట పెట్టిన, అది ఆ లోపు దగ్గర అయిపోతే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా దగ్గర అయ్యేంతసేపట్లో వాషింగ్ మిషన్లో బట్టలు కంప్లీట్ అయిపోయినాయి ఉతకడము. అవి తీసి బకెట్లో వేసుకొని ఆరేయాలి కదా. ఇంకా బకెట్లో వేసుకొని ఇంకా వేరే బట్టలు ఇంకొన్ని ఉంటే అవి కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకుంటున్నా. ఈ వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి మన పనికి కొంచెం రిలాక్స్. లేదంటే బట్టలు విండలేక మూటలు మూటలు అట్లే వస్తాయి. అబ్బాయి కాదు ఇంకా చెప్పలేని నరక వండుకోరి. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో కూడా తెలియదు. మరి స్టార్టింగ్లోనే వాషింగ్ మిషన్ తెచ్చేసుకోవడం బెటర్ అయింది. ఫైనల్గా వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి ఇంకా ఆరేయాలి కదా. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు, బట్ తప్పదు. ఈ ఎండకి ఎంత బయటికి వెళ్ళకపోవడమే అంత మంచిది. ఇంకా తిప్పి కొడితే ఇంకొక 15 రోజులు ఓపిక పడితే ఎండ పోతుంది. ఇవాళ అంత ఎండ లేదు, వర్షం పడుతుందేమో సాయంత్రము, ఇంకా చూడాలి. ఈ వీడియోస్ తీసుకుంటూ బట్టలు ఆరేయడం అంటే పెద్ద టాస్క్. వీడియో తీసే టైంలో ఏదో పని చేసుకోవచ్చు అనిపిస్తుంది. అందుకే మెయిన్ రీజన్ వీడియోస్ తీయ. ఈ అమ్మ వీడియోస్ తీసే బదులు ఆ పని అయిపోతుందేమో అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కోసారి తీసుకుంటే అయిపోగా అని మళ్ళీ అనిపిస్తుంది. ఎవరైనా వీడియో తీస్తే బాగుంటుంది. నేను అక్కడక్కడ ఫోటో పెట్టి వీడియో తీసుకుంటే మా ఇద్దరు బుట్టలు వచ్చి ఆ ఫోన్ కింద వేయడము ఏదో ఒకటి చేస్తారు. ఆ గ్యాప్లో ఫోన్ వలిగిందనుకో మా వారు వచ్చి నా ఈపు వాళ్ళకు కొడతారు. అదొక భయం అవుతుంది. వీడియోస్ తీసుకోవాలంటే మెయిన్ దానికే అవాయిడ్ చేస్తాను. వచ్చి గెలుపుతారు, ఫోన్ కింద పడేస్తారు అనేసి భయము. పిల్లలకి తినిపెట్టేటప్పుడు బయటికి వెళ్ళకపోవడము, ఎవరికి చూపించకపోవడమే మంచిది. ఫర్ సపోజ్ తినిపించే టైంకే బయటికి వెళ్ళినాం అనుకో, ఆ పిల్లలని ఎత్తుకొని బయటకు వచ్చి చూసినాం ఆ పిల్లగాడు ఎంత మంచిగా తింటుండో అన్నట్టు. ఆడ తినిపించడానికి ఎంత తిప్పలు పడతామో అది పేరెంట్స్కే తెలుసు. అవతల పిల్లలు వాళ్ళు తింటారో తినరో అది మనకు తెలియదు, అది వాళ్ళకే తెలుసు. బట్ ఒకరి పిల్లలతో అయితే కంపేర్ చేసుకొని అట్లా దిష్టి అయితే పెట్టదు కదా. ఇట్లా నాకైతే ఆ సందర్భం జరిగింది. చూడు ఎట్లా మంచిగా తింటుండా అనేసరికి నాకు వచ్చే కోపం అంతా ఇంత ఉండదు. నేను ఎన్ని తిప్పలు పడి వాళ్ళకి ఫుడ్ పెట్టుకుంటానో నాకే తెలుసు. వాళ్ళు తినే టైంకి ఆ ఒక్క బుక్క రోడ్లో పెట్టుకోగానే ఇక ఎంత మంచిగా తింటుండో అనగానే మనకు లేని కోపం వస్తుంది. నాకే కాదు ఏ పేరెంట్స్కైనా లోపల కోపం వస్తుంది. సో అట్లా అనకపోవడమే మంచిది. ఇంకా లేవగానే వాడికి ఉగ్గు అయితే పెట్టేసిన. తినే వీడియో అయితే తీయను, ఎట్టి పరిస్థితుల్లో తీయడం ఇష్టం లేదు. ఆ తినే గిత్తదానికి కూడా ఎంత తింటుందో అనుకుంటారు. సో అదే చెప్పిన కదా అందుకు. ఇంక ఈ గ్యాప్లో మా వారు అయితే వచ్చిండు. రాగానే ఇంకా రిలాక్స్ అయిపోతే ఎండలో పోయి వచ్చిండు కదా. ఇంకా గ్యాప్లో వీడియోస్ చూసుకుంటూ వీడియోలలో నూడిల్స్ తినుకుంటూ ఆడోళ్ళ పంచాయతీ వీడియోలు అయితే చూస్తుండు. ఇంకా నూడిల్స్ కావాలి అని అడిగితే నాకు కూడా కావాలి అని మా వారిని అడిగితే పోయి తేపో అని నాకే పని చెప్పిండు. ఇంకా తప్పదు కదా, తెచ్చుకో అని పైసలు ఇవ్వడే ఎక్కువ, మళ్ళీ నువ్వే రేపో అంటే ఆయన మూడు ఎక్కడ చెడిపోతుందో. ఇంకా అంత ఎండ కూడా లేదు ఇవాళ అని చెప్పేసి మా చిన్నోడిని అప్పగించి నేనైతే నూడిల్స్ తేయడానికి అయితే వెళ్ళిన. తీసుకొని ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి ఎక్కడోళ్ళు అక్కడ పడుకుర్రు. పెద్దోడు ఓ దిక్కు, చిన్నోడు ఓ దిక్కు, మా వారు ఓ దిక్కు. పోయి లేపంగా లేచిండు. అందరూ ఒక్కొక్క దిక్కు, చల్లగా ఉంది కదా ఫ్యాన్ గాలికి. ఇంకా కూలర్ కింద అయితే వండుకుండు. లేపంగా ఇంకా తెచ్చిన నూడిల్స్ చల్లారితే తినబుద్ధి కాదు. సో తిందులే అని చెప్పేసి లేపుతున్నా. కొద్దిసేపు అని చెప్పేసి మా వారు ఒకరు లేవట్లేదు. సో ఇంకా తప్పదు కదా లేపాలి. నేను పడుకుంటే మాత్రం ఇంత లేపేది ఉండదు. తింటే తీరు, లేకపోతే లేదని ఆడ పడేస్తాడు. మళ్ళీ నాకు అట్లా ఉండదు, తినేదాకా ఊకోబుద్ధి కాదు. అది లేపితేనే ఏమన్నా తిట్టినా సరే మళ్ళీ నేను ఆగను. తిట్టినా ఆయన లేపి తింటేనే ఏమన్నా. ఇక ఒక్కోసారి చిరాకు వస్తే ఇక వదిలేస్తాను. సో ఫైనల్గా లేచిండు. ఇద్దరం కూర్చొని ఈ నూడిల్స్ పెట్టుకొని తింటున్నాము. ఇంకా మేము తింటుంటే పెద్దోని ఇచ్చిపెట్టి తినడం ఇష్టం లేక ఇంకా వాడిని కూడా నిద్రల నుంచి లేపుకొని వచ్చిన. వాడికి ఫోన్ కావాలి, తినాలంటే ఫోన్ ఇవ్వాలి. వాళ్ళ డాడీ ఉంటే ఫోన్ కంపల్సరీ, వాళ్ళ డాడీ లేకపోతే ఫోన్ లేదు, ఏం లేదు, మంచి నార్మల్గా తింటాడు. ఇంకా తిని అది అనేసరికి 3:30 ఆ టైం, 3:30 ఏమో 3:30 అట్లా అయింది. తిని కొంచెం రిలాక్స్ అయిందో లేదా ఆ గ్యాప్లో మా బాబు బయటకు వెళ్ళింది మళ్ళీ చిన్న పని మీద. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అప్పటికప్పుడు సడన్గా. ఇంకా వర్షం పడితే పడింది. ఇంత టెండర్లో కొంచెం కూల్గా అవుతుంది కదా, వర్షం స్టార్ట్ అయింది. బయట అయితే తిరుగుతూ ఉన్నాము. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు బయట వర్షానికి. ఎక్కువగా ఎండ కొట్టినా తట్టుకోలేము, ఎక్కువగా వాన కొట్టినా తట్టుకోలేము. ఏంటో మనము అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా అది అనేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 6-6:30 అయిపోయింది అబ్బా. ఇంకా ఆ టైంలో వర్షం అంతా ఆగిపోయిన తర్వాత బయట మొత్తం కడిగేసుకున్నా, లేదంటే పిల్లలు తొక్కుతారు కదా, దుమ్ము గలీజ్గా ఉంటుంది. సో కడిగిన తర్వాత పిల్లల్ని బయట తీసి పెడితే ఆడుకుంటున్నారు. ఇక వాళ్ళు ఆడుకుంటున్న గ్యాప్లో కొన్ని గిన్నెలు అవి ఉంటే గిన్నెలు కడుక్కొని ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాం. ఇంకా అంతేనండి వీడియో. మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి ప్లీజ్. బాయ్.